త్వరలోనే నీకు నా రహస్యాలన్నీ చెబుతాను తేజ. నిన్ను కన్నెత్తి చూసే సాహసం పగవాళ్లకు గాని, వేలెత్తి చూపే వెటకారం ఎవరికి గాని లేకుండా చేస్తాను. నీ జీవితమే మార్చేస్తాను. గౌతమి, ఈ శారీ కట్టుకో. అది నాకు ఎంతో ఇష్టమైన చీర. అలాంటి చీరను నన్ను అడగకుండా ఇచ్చేస్తావా? తప్పు నాదేనండి. నాకింకో శారీ లేదని చెప్తే కృష్ణ గారు తెచ్చారు. క్షమించండి. మళ్ళీ ఇలాంటి తప్పు జరగదు. మీ చీర తీసుకోండి. మంగా, అమ్మాయి గారు, ఓ చీర తీసుకో. అమ్మాయి గారు, చీర అది కట్టుకుందిగా. ఉతికి ఇస్త్రీ చేసి తెమ్మంటారా? వద్దు. ఒకరు కట్టింది మళ్ళీ నేను కట్టను. పండక్కి పాత చీర అడిగావు కదా, కొత్త చీర తీసుకో. వెళ్ళు. గౌతమి, తప్పు నేను చేస్తే నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. నన్ను క్షమించు గౌతమి. నా వల్లే నీకింత అవమానం జరిగింది. ఇషిక ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందనుకోలేదు. లేదు కృష్ణ గారు, మీ భార్యకున్నది మూర్ఖత్వం కాదు, తనదనుకున్న దానిపై మమకారం. సహజంగా ఆడవాళ్లకు చీరలు నగలు అంటే ఇష్టం. అవి వేరే వాళ్ళు తీసుకుంటే వాళ్ళ కోపం వస్తుంది. తన స్థానంలో నేనున్నా ఇలాగే చేసేదాన్నేమో. నీకు బాధగా లేదా? బాధెందుకండి? మీ స్నేహితురాల్ని కాబట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. తన చీర కాబట్టి మీ భార్య చీర తీసేసుకుంది. తేడా ఏముంది? నువ్వు తన చీరను మాత్రమే తీసుకున్నావు, తను నీ జీవితమే తీసుకుంది. మీరు కూడా బాధపడకండి కృష్ణ గారు. ఇవన్నీ మామూలే, వదిలేయండి.
నేను ఈరోజు ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు అట్నుంచి అట్టే షాపింగ్కి వెళ్ళి నీకు శారీస్ తీసుకొస్తాను, సరేనా? రా. పదైంద్రా. రా. ఏమైంది? గుడికని చెప్తే నేను వచ్చేవాడిని కాదు కదా సార్. నాలాంటి వాడు దేవుడి దగ్గరికి రాకూడదు సార్. వెనక్కి వెళ్ళిపోతాను. పాపం చేయడానికి వెనకడుగు వేయాలి కానీ కడిగేసుకోవడానికి కాదు. అయినా దేవుడి దగ్గరికి నువ్వు రాలేదు, దేవుడే నీలోకి వచ్చాడు. అందుకే నీలో మార్పు వచ్చింది. ఇప్పుడు నువ్వు వచ్చింది జస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే. పద. చతుష్పదే అష్టాపదే నవపదే బహువృషే సహస్రాక్షరా ప్రమేవ్యోమన్న సక్తుమివతి తగునా పునంతు యత్ర ధీరావనసా వాచమక్రతా అత్ర సఖాయ సఖ్యాయ దేవత్రేషాం లక్ష్మీర్నిహితాధివాచీ. ఈ రోజు నా చెల్లెలికి కాబోయే భర్త నా బావమరిది పుట్టినరోజు. అర్చన చేయండి. ఈ అబ్బాయేనా బాబు? చూడముచ్చటైన జంట, కన్నుల పండుగగా ఉన్నారు. పేరు చెప్పండి అయ్యా. వినయ్. నువ్వు వెళ్ళి ప్రదక్షిణ చేసిరామ్మా. నీలోని చెడు చచ్చిపోయిన రోజే ఇంద్ర చచ్చిపోయాడు. వినయ్గా ఇది కొత్త జన్మ. ఈ రోజే నీ పుట్టినరోజు. గుడికి తీసుకొచ్చి పేరు మార్చి పూజలు చేస్తే నా పాపాలు పోతాయా సార్? చేసిన పాపం చెబితే పోతుందంటారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. రామాయణం రాసిన వాల్మీకిని మహర్షి అంటారే కాని అతని గతాన్ని పట్టుకొని కిరాతకుడు అనరు. నాపై నాకే నమ్మకం లేదు. నన్ను మీరెలా నమ్ముతున్నారో తెలియట్లేదు. పొద్దు పొడిచేటప్పుడు ముందు తెలిసేది తూర్పు దిక్కుకే. ఆ తర్వాత పక్షులు మేలుకుంటాయి, మనుషులు కూడా నిద్రలేస్తారు. నీ గురించి నాకు తెలుసు, త్వరలో అందరికీ తెలుస్తుంది. అనాథలా పుట్టి అనాథలా పోయాడు ఇంద్ర. మా మధ్య పుట్టిన వినయ్కి కుటుంబం ఉంది, బంధువులున్నారు.
ఏ లోటు లేకుండా అన్నీ ఉన్నాయి. హ్యాపీగా ఉండు. ఉమ్? ఉమ్. ఆనందకర్పూరమంగళ నీరాంజన దీపం సందర్శయామి. నిరాంజనానందనముద్ధాజమనీయం సమర్పయామి. నమస్కరోమి రక్షాం ధారయామి. జాతవేదసే సునువామసోమరాతే యతో నిదహాతి వేదః సనః పురయదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం సమస్తపాపక్షేకరం. శీఘ్రమేవ కళ్యాణప్రాప్తిరస్తు. మనోభీష్టాఫలసిద్ధిరస్తు. అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండమ్మా. నా గురించి తేజకు తెలియని ఎన్నో రహస్యాలు నాలో ఉన్నాయి. ప్రేమికుల మధ్య దాపరికాలుంటే అవి అపార్థానికి దారితీసి ఆ జంటని విడదీస్తాయని కృష్ణ గౌతముల గురించి తేజ చెప్పాడు. అనాథనైన నేను తేజను పెళ్లి చేసుకుని ఓ కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి. అంటే మా మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. అన్నీ తేజకి చెప్పేస్తాను. ప్రేమించానని చెప్పడానికి ముందే చెప్పేస్తాను. నా గురించి తేజ ఏమనుకున్నా సరే, నేను చేసిన చెడ్డ పనులు, నాలో దాగి ఉన్న రహస్యాలు, కృష్ణను మోసం చేసి పెళ్లి చేసుకున్న ఇషిక గురించి, ఇషిక కోసం గౌతమిని కిడ్నాప్ చేసిన దాని గురించి అన్నీ తేజకి చెప్పేస్తాను. ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశా? నేను ఫోన్ చేస్తే గాని నన్ను కలవాలనిపించలేదా నీకు? మామూలుగా అయితే అందరూ నన్ను తేజ అంటారు. మరీ అమ్మాయిల వెంట పడితే పోకిరి అంటారని భయపడి కలవలేదు. కొళ్ళు జోకులేస్తున్నాను కదా. సరే, విషయం ఏంటో చెప్పు. ఎనీథింగ్ సీరియస్? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తేజ. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఐ లవ్ యూ అనేగా. తీరా చెప్పాక నువ్వు అపార్థం చేసుకోకూడదు. ఆనందంగా పార్టీ చేసుకుంటాను. ముందు చెప్పమ్మా. నేను చెడ్డదాన్నని తప్పుగా అనుకోకూడదు. బాబోయ్, ఏంటి బిల్డప్? ప్రేమిస్తున్నాను అని చెప్తే ఎవరైనా బాధపడతారా? మహా అయితే అమ్మాయి ఫాస్ట్ అనుకుంటారు. నువ్వేమనుకున్నా సరే నీకు చెప్పాలనుకుంటున్నాను తేజ. చెప్పాక నిర్ణయం నువ్వే తీసుకో.
సరే, నువ్వేం చెప్పినా మంచిగానే తీసుకుంటాను. మంచి నిర్ణయమే తీసుకుంటాను. ఓకేనా? ప్లీజ్ చెప్పు. అది ఆ, అది ఆ, అది 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 నవీన కదూ? ఆ తేజగాడేంటి దాని పక్కన? ప్రేమించుకుంటున్నారేమో. దాన్ని పిలు. నవీనా ఇట్రా, నిన్నే ఇట్రా. సారీ, బాయ్. అది కాదు నవీనా. నవీనా, నవీనా, నవీనా. కారెక్కు, ఎక్కు. ఛ, ఆంటీ ఇప్పుడే రావాలా? కాసేపు ఆగొచ్చుంటే నవీన ఐ లవ్ యూ చెప్పేది కదా. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే, పానకంలో పుడకలు. దిగు. ఈ టైంలో ఆఫీస్లో ఉండాలి కదా, అక్కడేం చేస్తున్నావు? వాడితో నీకేంటి పని? ఏం మాట్లాడుతున్నావు వాడితో? నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఇందుకేనా నిన్ను చేరదీసింది? ఇందుకేనా నిన్ను పెంచి పెద్ద చేసింది, చదువు చెప్పించింది, నీకు తిండి గుడ్డ నీరు ఇచ్చింది ఇందుకేనా? ఇషికకు లవ్ మ్యారేజ్ చేశాను కదా అని నీకు కూడా ప్రేమ పెళ్లి చేస్తాననుకున్నావా? దానికంటే బుద్ధి లేదు, నీకు తెలివితేటలు ఉన్నాయి కదా. అది నా చేయి దాటిపోయింది కాబట్టి నా చేతులు కట్టేసుకున్నాను. నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వాలని చూస్తే నరికించేస్తా. నీకెప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలీదా? ఏమి ఇవ్వకుండా ఇంత పెద్దదానివయ్యావా? నీకెప్పుడు పెళ్లి చేయాలో ఎవరినిచ్చి చేయాలో నాకు బాగా తెలుసు. నా మాట కాదని నువ్వేం చేసినా
నేనేం చేస్తానో నాకే తెలీదు. రెక్కలొచ్చాయి కదా అని ఎగిరిపోవాలని చూస్తే ఆ రెక్కలు కత్తిరించేస్తా. ఈ క్షణం నుండి వాణ్ణి మర్చిపో. వాణ్ణి చూడ్డం గాని కలవడం గాని మాట్లాడడం గాని చేయకు. వాడి మీదున్న ప్రేమ ఇష్టం తెంపేసుకో. నీకు వాడికంటే గొప్పవాణ్ణిచ్చి పెళ్లి చేస్తాను. కాదు కూడదని నువ్వు వాణ్ణి కలవాలనుకున్నావనుకో, చంపేస్తాను. నిన్ను కాదు, వాణ్ణి. మీరు కలవడం అంటూ జరిగితే చావులోనే. జాగ్రత్త. పద. సిటీ చివరికి తీసుకువెళ్ళి పీక పిసికి చంపేయాలి. గుర్తు పట్టకుండా మొహాన్ని బండరైతే పచ్చడి చేయాలి. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? ఓ లేడీ డెడ్ బాడీ కనిపించింది. గుర్తుపట్టడానికి వీల్లేనంతగా శవం మొహాన్ని బండరాయితో ఛిద్రం చేశారు.